जीना हो तो मरना सीखो, कदम कदम पे लड़ना सीखो। బ్రదర్, ఈరోజు మొట్టమొదటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనకి అధ్యక్షత వహిస్తున్న దేవన్ సతీష్ మాదిగ గురువర్యులు, అలాగే అన్న కృపాకర్ అన్న, విజయ్ అన్న, ఇంకా వాళ్ళందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి 40 సంవత్సరాల నుంచి విప్లవ ఉద్యమాలలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పోరాడి అలసి సొలసిపోయిన 50-60 సంవత్సరాల మిత్రులందరికీ కూడా, నాకు కూడా 60 సంవత్సరాలు జైలు అవన్నీ గడిపి మన అందరం కూడా ఇవాళ ఒక వేదిక మీదకి వచ్చినాం. వాస్తవంగా ఒక ఆదరణ పిలుపుతో వచ్చినాం ఇక్కడికి. వాస్తవంగా కొన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మ కులాలు బాగుపడ్డాయి, అట్లాగే వేరే రెడ్డి వాళ్ళు పార్టీ వస్తే రెడ్డి కులాలు బాగుపడ్డాయి, అట్లాగే వెలమోళ్ళు వస్తే వెలమోళ్ళు. కానీ మాదిగోళ్ళు అవా ఈ దండం పెడితే కాలు మొక్తానవా, నీకంటే ఎక్కువ స్లోగన్ చెప్తా, నీకంటే ఎక్కువ టీచర్. కానీ మాదిగలకి ఇవాళ ఆత్మ భరోసా. కాంగ్రెస్ పార్టీ పూర్వం వచ్చిన దాంట్లో ఒక నాయకుడు, కొంతమంది నాయకులు, పాత నాయకులందరి కోసం ఒక ఆత్మీయతంగా, అయ్యా చితికిపోయిన మీ ఉద్యమ నాయకులందరినీ కూడా అందరం కలిసి ఇప్పుడు వస్తున్న వర్గీకరణ ఉద్యమ ఫలాలను అందుకొని దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా ఈ వేదిక నుంచి ఎంఆర్పిఎస్ వ్యతిరేక ఉద్యమకారులని రౌతులతో కొట్టాలి, అవసరమైతే తరిమి కొట్టాలని మనం ఈ వేదిక నుంచి స్లోగన్స్ ఇచ్చి ఆ తర్వాత అందరం కూడా కంకణబద్ధులమై ఇంకా కొద్ది రోజులు ఈ ఉద్యమాన్ని మనం బ్రతికించుకొని ఈ ఫలాలు మనకి అందరికీ అందేలా చూడాలని. దీని తర్వాత నాకు 1 నిమిషం, లెదర్ పరిశ్రమలకు సంబంధించిన అన్ని జిల్లాలలో లెదర్ పరిశ్రమలకు అన్ని దరిదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12 ప్రాంతాల్లో లెదర్ పరిశ్రమకు సంబంధించిన భూములు, మన ఆస్తులు ఉన్నాయి. వాటి మీద కూడా రానున్న కాలం పెద్ద ఉద్యమం. అది దేవన్ సతీష్ మాదిగ ఉంటాడు, విజయన్ ఉంటాడు, అందరం ఉంటాము. మన అందరి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ఫలాలను కూడా అందరం పోరాడి సాధించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ